కాలం కలిసి రాకపోతే కట్టె కూడా పాము అవుతుందంటారు. ఇప్పుడు కాంగ్రెస్ అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు 28 పార్టీలతో మోడీ ఎన్డీఏ కూటమి ఓటమిని డిసైడ్ చేసే అతిపెద్ద శక్తిగా కనిపించిన కాంగ్రెస్, నితీష్, మమతా బెనర్జీ వంటి సీనియర్ లీడర్స్ హ్యాండ్ ఇవ్వడంతో డిఫెన్స్లో పడిపోయింది. రాజ్యసభ సాక్షిగా ఆ పార్టీ అధ్యక్షుడే అధికార పార్టీకి 400 సీట్లు పక్కా అనడం విపక్షంలో వైరాగ్యానికి నిదర్శనం అనే చర్చ కూడా జోరందుకుంది. ఇక ఇదే సమయంలో కమలనాథులు సమయానుకూలంగా అడుగులేస్తూ విపక్షాలకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నారు. కర్పూరి ఠాకూర్ అద్వానీకి భారతరత్న ప్రకటించడం, ఈ వెనుక కూడా బీజేపీ వ్యూహాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఇంతకు లోక్సభ ఎన్నికల వేళ దేశ రాజకీయంలో అసలేం జరుగుతోంది? వార్ వన్ సైడే అన్నట్టుగా బీజేపీ దూసుకుపోతున్న వేళ కాంగ్రెస్ పని కట్టుకుని మరీ వివాదాలు ఎందుకని కొని తెచ్చుకుంటోంది? మోడీ మేనియా ముందు నిలవడం కష్టమనే నిర్ణయానికి హస్తం పార్టీ వచ్చేసిందా? अपने तो 400 पार। లోక్సభ సమరానికి ముందే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందా? కూటమి అనైక్యత హస్తం పార్టీకి మింగుడు పడటం లేదా? అధికార పక్షంపై హస్తం సెటర్లలోనూ వైరాగ్యం అందుకేనా? यानी अपने आप को ढोल बजा रहे हैं, 400 आएंगे 5। भाई आपके आने हैं। జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో మాత్రం గ్యాప్ ఉండదు. నిన్న మొన్నటి వరకు గ్రాండ్ వరల్డ్ పార్టీ కాంగ్రెస్ దూకుడు ఆ రేంజ్ లోనే కనిపించింది. కర్ణాటక గెలిపించిన జోష్, తెలంగాణ విక్టరీ ఇచ్చిన బూస్ట్ ఆ పార్టీకి అధికారంపై కావలసినన్ని ఆశలు రేపింది. దీంతో మనల్నెవర్రా ఆపేది అన్నట్టుగా మోడీ ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సైతం అమల్లో పెట్టేసింది. నితీష్, మమత, కేజ్రీవాల్ ఇలా టాప్ లీడర్లు 28 విపక్ష పార్టీల బలం బలగాలను బేరీజు వేసుకుని కమలం హ్యాట్రిక్ ఆశలకు అడ్డుపడాలని డిసైడ్ అయిపోయింది. ఇందులో భాగంగానే భారత్ జోడో న్యాయ యాత్రతో గత ఏడాది రణరంగానికి కేరఫ్ అయిన మణిపూర్ నుంచే రాహుల్ గాంధీ యాత్ర మొదలుపెట్టి తమలో వ్యూహాలకు కొదవే లేదనే సంకేతాలు అధికార పక్షానికి పంపించింది. కానీ అంతా అనుకున్నట్టు జరిగితే అది భారత రాజకీయం ఎలా అవుతుంది? మొదట మమతా బెనర్జీ, తర్వాత కేజ్రీవాల్, అనంతరం కూటమిని నిలబెట్టిన నితీష్. ఇలా వరుస దెబ్బలతో కూటమిలో ఎవరుంటారో ఎవరు ఊడతారో, అసలు కూటమి ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. సొంత బలాన్ని నమ్ముకోక కూటమి దిక్కనుకున్న హస్తానికి ఈ పరిణామాలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఆయారాం గయారాం అని పవర్ఫుల్ పంచులు పేల్చినా లోపల అంత శూన్యమే ఆవరించింది. ఓవైపు అయోధ్య ఇచ్చిన జోష్ తో కమలనాథులు కన్విన్సింగ్ గా హ్యాట్రిక్ వ్యూహాలు అమలు చేసేస్తున్నారు. ప్రతిష్టాత్మక పురస్కారాలతోనూ తమ మార్కు రాజకీయం చేస్తున్నారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం వెనుక వ్యూహం అదే. ఈ స్ట్రాటజీతో నితీష్ ను కూటమికి దూరం చేయడంతో పాటు 40 స్థానాలున్న బీహార్ లో వెనుకబడిన వర్గాల ఓటర్లను అనూహ్యంగా తమ వైపు తిప్పేసుకున్నారు. కమలనాథులు ఈ స్థాయి బ్రహ్మాస్త్రాన్ని తమపై సంధిస్తారని బహుశా విపక్ష కూటమి ఊహించి కూడా ఉండదు. హ్యాట్రిక్ విక్టరీ కోసం కమలం పార్టీ ఎంత పకడ్బందీగా ముందుకెళ్తుందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో బీజేపీ ఈ రేంజ్ లో వ్యూహాలు చేస్తూ దూసుకెళ్తున్న వేళ కాంగ్రెస్ లో ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో తనకు తెలియకుండానే పనిగట్టుకుని వివాదాలకు కారణమవుతోంది. ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటక ఎంపీ దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రీసెంట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దక్షిణాదికి అన్యాయం జరిగిందని చెప్పడంలో భాగంగానే చేసినా అది ఇప్పుడు కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే ఆ కామెంట్ చేసింది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. బీజేపీ ఎప్పట్లానే భారత రాజ్యాంగంపై దాడిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పై విరుచుకుపడింది. దీంతో కాంగ్రెస్ చీఫ్ రియాక్ట్ అవ్వక తప్పలేదు. इस देश को एकता रखने के लिए कोई कहे या नहीं कहे, मैं खुद मल्लिकार्जुन खड़गे होके कहूंगा, कन्याकुमारी से लेकर कश्मीर तक हम एक है, एक रहेंगे, एक देश रहेंगे। इसीलिए इंदिरा गांधी अपनी जान दी, राजीव गांधी जी जान दिए। अरे ऐसी पार्टी कभी ऐसा देश तोड़ने की बात करती है और देश को अलग बनाने की बात करती है, हम कभी इसको सहन नहीं करेंगे। लेकिन जो चीज उन्होंने नहीं बोले, नहीं कहे, उसको यहाँ पर दोहराना ठीक नहीं। దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడేవారు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే సహించేది లేదన్నారు మల్లికార్జున్ ఖర్గే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనం ఒక్కటేనని, మనం ఒక్కటిగానే ఉంటామని స్పష్టం చేశారు. కానీ జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. కాంగ్రెస్ విధానమే విభజించి పాలించడమని కమలం పార్టీ కార్నర్ చేయడం మొదలుపెట్టింది. ఈ పరిణామాలు ఖర్గేలో ఫ్రస్ట్రేషన్ మరింత పెంచాయో ఏమో. ఈసారి అబ్ కీ బార్ 400 పార్ అన్న బీజేపీ హ్యాట్రిక్ నినాదంపై సెటైర్ వేసే ప్రయత్నం చేశారు. కానీ
ఆ సెటైర్ కూడా కాంగ్రెస్ కు కలిసి రాలేదు. ఎందుకంటే హస్తం పార్టీ టైం అస్సలు బాలేదు. पहले 330 334 की, अपने तो 400 पार हो रहा है। अरे 400, अरे 400, अरे तुम सुन के आओ सर, मेरा दावा है ये लोग ठहर के चुन के आने दो सब। नहीं, ये लोग ठहर के चुन के आने दो, पहले इनको पहले भेजो तब मालूम होता। పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి బీజేపీ 400 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందనేది ఖర్గే మాట. మీకు 330 నుంచి 334 సీట్ల మెజారిటీ ఉంది. ఈసారి అది 400 కంటే ఎక్కువే ఉంటుందని మల్లికార్జున వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ఉద్దేశం కమలం పార్టీపై సెటరికల్ పంచి విసరడమే. కానీ ఈ సెటైర్ను కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చేసుకుంది. ఖర్గే ఎప్పుడైతే బీజేపీ 400 సీట్లు సాధిస్తుందన్నారో రాజ్యసభ ఒక్కసారిగా గొల్లుమంది. ప్రధాని మోడీ పడి నవ్వుకున్నారు. పీయూష్ గోయల్ అయితే ఖర్గే వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నారంటూ ఆ సెటైర్ను సీరియస్ చేసేశారు. అంటే ఖర్గేకు రియాలిటీ ఏంటో తెలిసొచ్చింది అన్నట్టుగా అన్నమాట. అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియా వేదికగా ఆ 34 సెకండ్ల క్లిప్పింగ్ షేర్ చేసి బీజేపీ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ఖర్గే కామెంటుపై మోడీ నవ్వును ఉద్దేశిస్తూ తనకు కొత్త ఎనిమి కావాలని, పాత వాళ్లంతా తన అభిమానులుగా మారిపోయారన్నట్టుగా మోడీ చూస్తున్నారని రాసుకొచ్చింది. ఈ వీడియోను నెటిజన్లు అబ్కీ బార్ 400 పార్ అని విపరీతంగా షేర్ చేశారు. आज वाकई में सत्य कहा और सत्य के अलावा खुद से कहा, उसको प्रूव कर दिया। आपके बयान की इतनी तारीफ की जा रही है। देखो मेरे बयान की तारीफ में मैं वो भी समझता हूँ, तो यानी अपने आप को ढोल बजा रहे, 400 आएंगे 5। ఇలా హస్తం పార్టీ తన చర్యలతో తనకు తానుగా వివాదాలను కొని తెచ్చుకుంటూ మరింత డిఫెన్స్ లో పడిపోతోంది. కానీ అటు మోడీ, అమిత్ షాలు మాత్రం విపక్షాలు వీక్ గానే ఉన్నాయని రిలాక్స్ అవ్వడం లేదు. హ్యాట్రిక్ లాంటి అతి పెద్ద లక్ష్యం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే హస్తం పార్టీపై మరో బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. అది మరేదో కాదు, కమలం కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీకి భారతరత్న ప్రకటించడమే. స్వయంగా ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు. సమకాలీన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరని, మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవని ప్రశంసల వర్షం కురిపించారు మోడీ. అట్టడుగు స్థాయిలో పనిచేయడం దగ్గర నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైనదని కొనియాడారు. సొంత పార్టీ నేతకు భారతరత్న ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అస్సలు మెలిక. ఆర్ఎస్ఎస్ నేతగా అద్వానీ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీని 2 సీట్ల నుంచి ఇప్పుడున్న పొజిషన్ కు తెచ్చిన వారిలో అద్వానీదే కీ రోల్. కానీ 2014లో ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే అద్వానీ సహా సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. పవర్లోకి వచ్చాక మోడీ, అమిత్ షా అద్వానీని పూర్తిగా పక్కకు పెట్టేశారనే విమర్శలు ఉన్నాయి. జనవరి 22న అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభానికి కూడా అద్వానీకి మొదట ఆహ్వానం పంపలేదు. రామమందిరం కోసం అన్ని తానే వ్యవహరించిన అద్వానీకే ఆహ్వానం అందకపోవడం దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేసింది. చివరికి ఆహ్వానం అందినా చలి ఎక్కువగా ఉండడం వల్ల రాలేనని అద్వానీ ప్రకటించినట్లు చెప్పారు. దీంతో మోడీపై సైలెంట్ విమర్శలు మొదలయ్యాయి. హ్యాట్రిక్ విక్టరీకి కీలకమైన అయోధ్యలో విమర్శలకు తావివ్వకూడదు కాబట్టి టైం చూసి అద్వానీకి భారతరత్న ప్రకటించారు. ఫలితంగా బీజేపీకి హ్యాట్రిక్ కట్టబెట్టి అయోధ్య ఎపిసోడ్ లో ఎలాంటి నెగటివిటీ లేకుండా చూసుకున్నట్లయింది. మోడీ బీజేపీని విమర్శించడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా విపక్షాలకు దూరమైంది. ఇలా చూసుకున్న కమలనాథుల వ్యూహాలు విపక్షాలకు అందనంత ఎత్తుల్లోనే ఉంటున్నాయి. చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ కలబడటం మాట దేవుడెరుగు, నిలబడటము కష్టమే అనే చర్చ జరుగుతోంది.